హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పవిత్ర చిన్ని. నేను ఈరోజు నా స్టైల్లో ఆనియన్ పకోడీ ఎలా చేశానో చూపించానండి. చూడండి, ఇలా ఫస్ట్ ఆనియన్స్ని ప్రెస్ చేయాలండి. అప్పుడే అందులోని వాటర్ అంతా బయటకు వస్తుంది. దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి నేను ఎలా చేశానో. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకున్న ఆనియన్స్లోకి తగినంత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కొంచెం వాము, కొంచెం కార్న్ఫ్లోర్ ఇలా అన్నీ వేసి మిక్స్ చేయండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం శనగపిండి కలుపుకుంటూ ఉండండి. అవసరమైతే మధ్య మధ్యలో వాటర్ కలపండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టండి. అప్పుడు టెక్స్చర్ అనేది బాగుంటుంది. తర్వాత నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చూసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. అంతే, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి చూసేయండి. నేను కరానీ కారాన్ని యూజ్ చేశానండి, అందుకే అంత రెడ్డిష్గా ఉంది. అండ్ అలాగే కొంతమంది అనుకుంటారు టెక్స్చర్ అంత లూజ్గా ఉంది కాబట్టి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుందేమోనని. కానీ పీల్చుకోదండి, ఎందుకంటే వాటర్ బాగా యూజ్ చేయలేదండి. వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది. ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలండి. చాలా బాగుంటుంది, సాఫ్ట్గా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అంతేనండి, ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా, టేస్టీగా, సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పవిత్ర చిన్ని.